బీఆర్ఎస్ కార్యకర్తలారా మీరు జాగ్రత్తగా ఉండాలని అంటున్నాం. మేము కూడా అదే చెప్తున్నాం. కాంగ్రెస్ కార్యకర్తలారా ఇలాంటి నమ్మక ద్రోహి దగ్గర మీరు జాగ్రత్తగా ఉండండి. మీరు నట్టేంట ముంచి నేను పరిశీలన చేయడంలో నెంబర్ 1 దొంగ వీడు చెప్తున్నాం కదా. ఈరోజు కూడా మేము అనుకోలేదు అన్న అని పిలిచే గౌరవం ఉన్నతో అన్నాం. లక్ష్మణ్ రెడ్డి గారి పైన నువ్వు ఇష్టం ఉన్నట్టు మాట్లాడినావు అనుకో, ఈసారి అనుకుంటున్నాము ఇంకొకసారి ఇట్లా అదే రిపీట్ అయింది అనుకో, జడ్చర్లలో నువ్వు ఏడ కనిపించినా నిన్ను ఉరికించి బీఆర్ఎస్ సైనికులు కంపల్సరీ పడతారని చెప్పి మేము మీడియా ముఖంగా మేము తెలియజేస్తున్నాము. అలాగే నువ్వు చేసిన సర్పంచ్గా చేసిన టైంలో ఎంతమంది ఆడవాళ్ళని లోపరుచుకున్నావు అది కూడా మేము కూడా నేను బట్టే వాళ్ళు చూస్తుంది. నువ్వు ఈ మధ్యకాలంలో ఒక 2 సంవత్సరాల క్రితము ఒక మహిళ మేము చెప్పొద్దు, మహిళ భర్తనని మీ దోస్తుల దగ్గర తీసుకెళ్ళి నువ్వు మందు దాయించుకుంటూ ఆ మహిళ దగ్గర నువ్వు ఇంటికాడ ఏం చేసినావు అన్ని రాసలీలన్నీ మా దగ్గర ఉన్నాయి. మరి తీయమంటావా మరి నీవు అట్లాంటివి? నీ రాసలీల చిట్ట మేము చెప్పాలనుకుంటే చాలా ఉంది. నీది నీ కుటుంబం పరువు పోకూడదు. నువ్వు ఒకటి ఆలోచించుకో. ఒకవేళ నువ్వు ఇదే చేయాలనుకుంటే అంటే డైరెక్ట్ నువ్వు నీ భార్య మీ పిల్లల దగ్గరికి ఈ విషయం చేరుతుంది. నువ్వు ఇంకోసారి లక్ష్మణరెడ్డి గారి గురించి ఇంకోసారి మా బీఆర్ఎస్ కార్యకర్తల గురించి ఇదే మాట్లాడినాకో నీకు జడ్చల మాత్రం తిరిగే నియమం ఇది. ఖబర్దార్ మేము అని చెప్తున్నాం. నమస్కారం. నిన్న సుదర్శన్ గౌడ్ మాట్లాడుతూ మా నాయకుడు లక్ష్మారెడ్డి గారి పైన అవాకులు చెవాకులు పిల్లడం జరిగింది. అది సరైన పద్ధతి కాదు. ఇంకోసారి రిపీట్ అయితే నాలుక చీరుస్తామని ఈ పత్రికా ముఖంగా హెచ్చరిస్తున్నాము. అదేవిధంగా 2004లో టీఆర్ఎస్ కాంగ్రెస్ పొత్తున్నప్పుడు ఎంపీటీసీ టికెట్లు అమ్ముకున్న బాపతి నీవు, అలాంటిది మా నాయకుని మీద మాట్లాడడం సరైనది కాదు. అదేవిధంగా నీవు లక్ష్మారెడ్డి సార్ భయపడతారని అంటున్నావు, కానీ 99లో ఇండిపెండెంట్గా నిలబడ్డప్పుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కూడా పిలిచినారు. అదేవిధంగా ఆ రోజు నాగం జనార్దన్ రెడ్డి మందా జగన్నాథం వస్తే కూడా ఉరికించిన చరిత్ర ఈ జడ్చెర్ల లక్ష్మణ సైనికులది. అవన్నీ మర్చిపోయి ఈరోజు మాట్లాడుతున్నావు. నువ్వు ఎంతకైనా వ్యక్తిగతంగా పోతే మేము ఎంతకైనా తెగిస్తామని హెచ్చరిస్తున్నాము. జడ్చర్ల సింగిల్ విండో అధ్యక్షులు సుదర్శన్ గౌడ్ గారు ఇప్పటికి మర్యాద ఇచ్చి మాట్లాడుతున్నాం. ఎందుకంటే ఒక వయసుకు మర్యాద ఇస్తున్నాం. సుదర్శన్ గౌడ్ గారు మాజీ మంత్రి, మాజీ ఎమ్మెల్యే. లక్ష్మారెడ్డి గారి గురించి చాలా వల్గర్ లాంగ్వేజ్ మాట్లాడి ఆయనని ఏదో క్యారెక్టర్ అసాసినేషన్ చేయాలని ట్రై చేస్తూ ఉన్నాడు. ఎందుకంటే అవకాశం ఎక్కడ లేదు. ఈ మధ్య కాలంలో కొన్ని డబ్బులు సంపాదించుకున్నాడు. ఆ సంపాదించిన డబ్బులతోటి రంగంలోకి రావాలి, రాజకీయంగా కొంచెం పెద్దగోవాలంటే నీవు ఇప్పుడున్న పార్టీలో ఏదైతే కాంగ్రెస్ పార్టీలకు లక్ష్మారెడ్డి గారిని మోసం చేసి మెసేజ్లు, నిన్ను ఒక మీటింగ్లో లక్ష్మారెడ్డి గారు మాట్లాడుతూ కొంతమంది నాకు మెసేజ్లు పెట్టి పోయినరు పార్టీలోకి వెళ్ళి అని చెప్పేసి చెప్పింది తప్ప నేను ప్రత్యేకంగా నీ పేరు పెట్టి పిలవలేదు అధ్యక్ష. అది గుర్తుంచుకోవాలి. నీ పేరు ఎక్కడ పెట్టి చెప్పలే. ఈరోజు మేము నువ్వు మాట్లాడిన మాటలకు, నిన్న మాట్లాడిన మాటలకు ఈరోజు మేము పేరు పెట్టి నీ పేరుతో చెప్పాల్సి వస్తుంది. కొన్ని సందర్భాల్లో మాట్లాడేటప్పుడు మనం చూసుకోవాలి వెనక్కి తిరిగి. 7 నుంచి ప్రారంభమైన మన ప్రస్థానం ఎక్కడ ప్రారంభమైంది, మన పరిస్థితి ఎలా ఉండే, ఎలా అయింది, ఇప్పుడు ఎలా ఉన్నాం. నా గ్రామంలోనే మా దళిత సోదరులై దాదాపు 4 ప్లేస్లలో 4 స్థలాలల్లో భూములు మొత్తం తక్కువ రేట్లకు మాట్లాడి పోలేపల్లినే మొత్తం సెజ్ సరౌండింగ్లో మొత్తం వచ్చేసి భూములు తక్కువ రేట్లకు మాట్లాడుకొని లాక్కొని ఇలా వాళ్ళ అక్కడున్న వాళ్ళ స్థానికుల వాళ్ళ తండ్రులు చనిపోతే పెట్టుకున్నటువంటి ఆ శ్మశాన ఘాట్ మొత్తాన్ని కూడా నువ్వు బొందలగడ మొత్తం తొలగించి వాళ్ళు లేని సమయం చూసి రాత్రిపూట జేసీబీలు పెట్టేసి ఇప్పుడు కూడా నేను సాక్ష్యాధారాలతో చూపిస్తాను. దానికి ప్రీకాస్ట్ పెట్టి సపరేట్ చేసింది దాన్ని మొత్తం.